హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బర్డీస్ కోకర్. సో ఈ వీడియో వచ్చేసి నేను నా కోసం ఒక చిన్న బీడెడ్ నెక్లెస్ టైప్లో చేసుకుంటున్నాను. సో అది ఎలా చేస్తున్నానో మీతో కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను, చూసి మీరు చేసుకోండి. ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మనం ఎప్పుడన్నా ఫ్యాన్సీ స్టోర్ ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకున్నప్పుడు జ్యువెలరీ థింగ్స్ కొంచెం మనం ఏ పర్పస్ మీద వెళ్ళామో అది కాకుండా ఇంకెక్కువ కూడా తెచ్చుకోవాలండి. సో దట్ మనకి ఎప్పుడైనా ఇలా టైం ఉన్నప్పుడు చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను అలా నా దగ్గర కొంచెం కలెక్షన్ ఉంది. సో ఇది వచ్చేసి లాక్ పెట్టుకునేదానికి నైలాన్ థ్రెడ్ వేసి 3 వేసి టైట్ చేశాను ఫస్ట్. తర్వాత నాకు కావాల్సింది, నాది బ్లాక్ బీడ్స్తో చేసుకుంటున్నాను. సో బ్లాక్వి పెట్టాక ఎంత లెంత్ కావాలో చూసుకొని పెట్టుకొని, నా దగ్గర చిన్న చిన్న లాకెట్స్ ఉన్నాయి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు. సో అవి యాడ్ చేసుకుంటున్నాను. అవి యాడ్ చేసుకున్నాక అన్నీ అవి వేస్తే బాగోదు కదా అని మధ్యలో బ్లాక్ బీడ్ వేద్దామని ఫస్ట్ ఒక బీడ్ వేసి తర్వాత ఇంకోటి ఎక్కించి చూస్తే అది ఒకదాని మీదకి ఒకటి ఎక్కేస్తుంది. సో అలా బాగాలేదని చెప్పేసి దానిలో మధ్యలో ఇంకొక బ్లాక్ బీడ్ వేసి చూద్దామని చెప్పి అది తీసేసి ఇంకొక వేరే బ్లాక్ బీడ్, అదే సేమ్ ఇదే బ్లాక్ బీడ్ వేసి మళ్ళీ అప్పుడు పెట్టాను. సో అప్పుడు ఒకదాని మీదకి ఒకటి వెళ్ళట్లేదు. డిస్టెన్స్ కవర్ కూడా బాగుంది రెండింటి మధ్యలో, ఒక ఫ్లవర్ లాకెట్కి ఇంకో ఫ్లవర్ షేప్ లాకెట్ మధ్యలో. సో ఇదేదో బాగుందని ఇంకా అలా కంటిన్యూ చేశాను. అండ్ ఇది ఎన్ని ఎక్కించుకోవాలి, ఎంత చేసుకోవాలనేది మనకి బ్రాడర్ నెక్ ఉంటే ఎలాగా, లేకపోతే షార్ట్ ఉంటే ఎలాగా అనేది చూసుకోవాలి. మన నెక్ని బట్టి మనం అది కొలుచుకొని చేసుకోవచ్చు. సో నేను అలాగే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ కొంచెం తక్కువ వేసాను. అప్పుడు ఏం చేశానంటే రైట్ సైడ్ ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే మనం హుక్ పెట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి వేసుకున్నప్పుడు కవర్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అది మన నెక్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఇది నా కోసం చేసుకున్నాను కాబట్టి నా నెక్కి పెట్టుకొని ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకుంటూ చేసుకున్నాను, నాకు ఎంత లెంత్ కావాలో అనేది. చెప్పాను కదా, అవతల సైడ్ ఒక 8 to 10 బీడ్స్ ఎక్స్ట్రా వేసాను. మీరు చూడండి, ఇప్పుడు పెట్టి చూస్తే చైన్ ఇటు సైడ్ ఎక్కువ ఉంది, రైట్ సైడ్కి తక్కువ ఉంది కదా. సో ఆ బీడ్స్ నేను పెంచుకున్నాక దీన్ని లాక్ చేయడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఇది లాక్ చేసినప్పుడు కరెక్ట్గా దాని బీడ్ ఎండ్ వరకు టైట్ చేయకూడదు, కొంచెమన్నా గ్యాప్ ఉంచాలి. గ్యాప్ ఉంచకపోతే ఏంటంటే అవి మరీ ఒకదాని మీద ఒకటి ఎక్కేసినట్టు కనపడుతుంది ఫుల్ టైట్గా ఉంటే. సో ఇది ఒక చిన్న టిప్ అండి, మీరు ఎవరైనా చైన్స్ అలా చేసుకున్నప్పుడు కొంచెం గ్యాప్, ఇప్పుడు నేను నాట్ వేసాక కూడా చూడండి ఇంకొక చిన్న పూస పట్టేంత గ్యాప్ నేను వదిలేసాను. సో దట్ అవి ఫ్రీగా ఫాలో అయినట్టు ఉంటాయి, ఓ దాని మీద ఒకటి ఎక్కేసినట్టు టైట్గా కాకుండా మనం పెట్టుకున్నప్పుడు చైన్. సో అందుకే నేను అలా చేసుకొని టైట్గా ఉందా లేదో చూసుకున్నాను. సో ఫైనలీ చైన్ లుక్ ఎలా వచ్చిందో మీరు చూడండి, చాలా బాగుంది. అంటే నెక్లెస్ టైప్లో లాగా నేను పెట్టుకుని కూడా చూపిస్తున్నాను వీడియోలో చూడండి. అంతేనండి వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ బర్డీస్ కోకర్ ఛానల్. బై ఫర్ నౌ.